లెవెల్. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన చేసింది అద్భుతమైన స్టేట్మెంట్, నేను ఒప్పుకుంటాను. ఏది కాలుష్యానికి మరి అదే కాలుష్యానికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు గారి ఇంటి వెనకాలే తవ్వుతున్నారు కదా ఇసుక. పర్యావరణందే కదా అది. ఎన్జిటి దగ్గర పోతుందంటే పర్యావరణమే కదా. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ముందు ఉన్నటువంటి బొలిశెట్టి రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటి, రాజధాని ప్రాంతం రైజ్ చేస్తున్నారు. అట్లాగే దాని పేరేమంటారు విశాఖపట్నం దీన్ని కూడా రైజ్ చేస్తున్నారు, మన డేటా సెంటర్. మరి దానికి ఏంటి సమాధానం? ఆయన పర్యావరణ శాఖ మంత్రి. అలాగే ఆపలేరు కదా, అడ్డుకోలేరు కదా డేటా సెంటర్. మరి ఇప్పుడు పరిశ్రమ గురించి ఇంకెందుకు మాట్లాడడం? ఒకటి మాట్లాడినప్పుడు 4 చర్చకు వస్తాయి కదా. పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి జలాలు అది బానే ఉంది, మంచి పాయింట్. మరి అప్పుడు శాంతం శాశ్వతంగా నాశనం అని కదా వైజాగ్ వెళ్ళి చెప్తోంది. కాలిఫోర్నియా లాంటి చోట పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి డేటా సెంటర్లకి. పవర్ ఇది డేటా సెంటర్ ఉన్నటువంటి ప్రాంతంలో అటొక 2 కిలోమీటర్లు ఇటొక 2 కిలోమీటర్లు నిద్ర కూడా పోలేరట. ఎందుకు నిద్రపోలేరో కూడా తెలియదట. ఇది వాళ్ళు చెప్పుకొస్తున్నది. కాలిఫోర్నియాలో బైట్స్ చూస్తే మనకు కనబడుతున్నటువంటి పెద్ద పెద్ద ఇయే వచ్చినాయి. నేనైతే దాన్ని ధృవీకరించడం, ఇంకోటి తప్పు కూడా పట్టను. డేటా సెంటర్ వస్తే దానికి ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ఏమైనా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం నాకు కూడా ఉంది. అంటే పెద్ద పెద్ద కేంద్రాలు వచ్చినప్పుడు అన్నటువంటి. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేటటువంటిది ఉంటది అన్నది వాళ్ళు చెప్తున్నారు. అది ఈయనేమన్నా దాని మీద డీప్ గా సర్వే చేయించారా? చేయించలేదు కదా. కాబట్టి ఇంకోటి ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇప్పుడు మరి విశాఖ స్టీల్ ప్లాంట్, ఇప్పుడు అంతకుముందు ఎల్జీ పాలిమర్స్ మూయించారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ మూయిస్తారు ఇప్పుడు? మూయించారు కదా. మరి అది పరిశ్రమ, ఇది